తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచుకొడుతున్నాయి. పలు జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండటం, దీనికి వడగాలులు తోడు కావడంతో జనం బయటకు రావాలంటే బెంబేలెత్తుతున్నారు. మరో 3 రోజుల పాటు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందన్న వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పగటిపూట రోడ్డెక్కుతున్నారా? చిన్న పనుంది, ఓ 5 నిమిషాల్లో చేసుకుని ఇంటికి వెళ్ళిపోదామని భావిస్తున్నారా? ఆ 5 నిమిషాలు చాలు మీరు వడదెబ్బ తినేందుకు. ఇప్పటికే ఎండలు మండిపోతుంటే వడగాలులు జనాల్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఉదయం పూటే సూర్యుడు చండ్రనిప్పులు కురిపిస్తున్నాడు. దీంతో జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. తెల్లవారి 8 గంటల నుంచే నిప్పుల వర్షం కురుస్తుండడంతో జనం బెంబేలెత్తుతున్నారు. తెలంగాణలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. దీంతో ప్రజలు ఎండలను తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో అప్రమత్తమైన వాతావరణ శాఖ రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర దక్షిణ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వచ్చే 5 రోజులు వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని ప్రజల్ని హెచ్చరించారు. అటు ఏపీలోనూ ఎండల తీవ్రత పెరిగిపోతోంది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. వడగాలులు ఈడ్చి కొడుతున్నాయి. దీంతో జనం వడగాలుల తీవ్రతకు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మే చివరి వరకు రాష్ట్రంలో ఎండలు ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని, మే నెలలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ప్రమాదం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు.